నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నిమిషం ఆలస్యం నిలువునా మునిగిన భవిత. నిమిషం కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషం ఒక విద్యార్థి జీవిత కాలపు కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేస్తుందా? అవుననే అంటున్నాయి జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటనలు. పరీక్ష కేంద్రం గేటు ముందు విద్యార్థినిలు కన్నీరు మున్నీరవుతున్నా, కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడుతున్నా కనికరం లేని నిమిషం నిబంధన గడప దాటనివ్వలేదు. చదువుల తల్లి సాక్షిగా క్రమశిక్షణ పేరుతో జరుగుతున్నటువంటి ఈ నిబంధనల పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన వేళ నిబంధనల ఉక్కుపాదం విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. జగిత్యాలలో ఒక విద్యార్థిని, నిజామాబాద్ లో మరో విద్యార్థిని పరీక్ష కేంద్రానికి కేవలం నిమిషాల వ్యవధిలో ఆలస్యంగా చేరుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు, వ్యక్తిగత కారణాలు తెలియదు గాని ఆ కొద్దిపాటి ఆలస్యం వారి విద్యా సంవత్సరాన్నే ప్రశ్నార్థకం చేసింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నిబంధనలు మనుషుల కోసమా లేక మనుషులే నిబంధనల కోసమా? ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్ష రాయనీయకపోవడం ఏ రకమైన న్యాయం? ఆ విద్యార్థిని ఏ తప్పు చేసిందని ఆ ఏడాదంతా నష్టపోవాలి? పరీక్ష కేంద్రం వద్ద గేట్లు మూసేశారు. విద్యార్థిని గేటు బయట నిలబడి లోపలున్న అధికారులను వేడుకుంది. తన భవిష్యత్తును కాపాడమని ప్రాధేయపడింది. కానీ అధికారులు మాత్రం రూల్ ఈజ్ రూల్ అంటూ ముఖ్యం చాటేశారు. ఇక్కడ కూడా అదే సీన్. కళ్ళ ముందే పరీక్ష కేంద్రం కనిపిస్తున్నా లోపలికి వెళ్లే దారి లేక ఆ విద్యార్థిని కుప్పకూలిపోయింది. పరీక్షల నిర్వహణలో క్రమశిక్షణ ఉండాలి, సందేహం లేదు. కానీ ఆ క్రమశిక్షణ ఒక విద్యార్థి ఆత్మహత్యకు దారి తీసేలా ఉండాలా లేక వారి భవిష్యత్తును చిదిమేసేలా ఉండాలా? గతంలో ఇలాంటి కఠిన నిబంధనల వల్ల మనస్తాపానికి గురై విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడిన ఘటనలు మనం చూసాం. అయినా సరే విద్యాశాఖలో మార్పు రావడం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ అయితే 3వ రోజు ఉంటుంది. టైం లోకల్ లేట్ అవుతుంది. చెప్పండి చెప్పండి 8:45 లంచ్ కూర్చోాలి. వాస్తవంగా ఇలాంటి సందర్భాల్లో నా 20 minutes లేట్ ఇచ్చినాం. 9:05 వరకు ఇచ్చినాం. ఇదివరకు 9:02 ఉంటుండే. पूरा सीसी कैमरा रहता है, सेंटर में देख लेता हूँ. अरे हम देख लेते हैं वो మాకు కూడా ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయలేము. ఆ సీసీ కెమెరాలో టైం రికార్డ్ అవుతుంది. టైం రికార్డ్ అవుతా జీ బోల్ సునా रावाला 5 minutes टाइम एक्स्ट्रा चाहिए. अरे वो बच्चा भी चले जाता. देखो अब तक कह रहा हूँ प्लीज सर आज तक टाइम होगा. घर पर कोई नहीं थे. आज तक टाइम होगा. पापा भी नहीं थे घर पे. आप चाहे तो कॉल करके पूछ सकते पापा से. प्लीज पूरा अपना काम आपको तो सर हम अकेले जल्दी निकले घर से. हेलो सर प्लीज. ట్రాఫిక్ జామ్ కావచ్చు, బస్సు రాకపోవచ్చు, లేదా అనుకోని ప్రమాదం జరగవచ్చు. మానవీయ కోణంలో ఆలోచించి కనీసం 5 నుండి 10 నిమిషాలు వెసులుబాటు కల్పించాల్సిన అవసరం లేదా? అధికారులారా, మీరు కాపాడుతుంది నిబంధనలనా లేక విద్యార్థుల భవిష్యత్తునా? ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థిని స్థానంలో మీ బిడ్డ ఉంటే ఇలాగే గేటు బయట నిలబెట్టేవారా? ఈ మొండి పట్టుదల ఎవరి కోసం? ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నిమిషం ఆలస్యమైన అనుమతించకూడదనే నిబంధనలు సమీక్షించాలి. విద్యార్థుల శ్రమను, వారి తల్లిదండ్రుల ఆశలను ఇలా నిబంధనల పేరుతో తుంచేయడం సరైంది కాదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో మా సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.